Jamiatul Muflihat and Falah Group of Schools towards success in Dunya and Akhirah. Admissions open. वरंगल पुलिस कमिश्नरेट के महकमे पुलिस ने बड़ी कामयाबी हासिल करते हुए ऑनलाइन फ्रॉड करने वाले एक शातिर जोड़े को गिरफ्तार किया है। वरंगल पुलिस कमिश्नर अंबर किशोर झा ने प्रेस कॉन्फ्रेंस में तफसील बताते हुए कहा कि तमिलनाडु के टाउन तुमरम का रहने वाला ये जोड़ा 38 साल जसल और 32 साल प्रीति एक फेक वेबसाइट बनाते हुए लोगों को इन्वेस्टमेंट करने का झांसा दिया करते थे। उन्होंने मुल्क भर से 150 से ज्यादा लोगों के साथ फ्रॉड करते हुए करोड़ों की रकम इन्वेस्टमेंट के नाम पर इकट्ठा की और फरार हो गए थे। वरंगल पुलिस कमिश्नरेट लिमिट्स में भी इन दोनों ने 2 अफराद को इसी तरह का झांसा दिया। ताहम मुतासर अफराद की शिकायत पर वरंगल पुलिस ने कार्रवाई करते हुए उन्हें गिरफ्तार किया है। पुलिस ने अवाम से अपील की है कि शॉर्टकट पैसे कमाने के चक्कर में अपनी मेहनत की कमाई बर्बाद ना करें। CCPS द्वारा అంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ద్వారా 2 అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది. అక్యూజ్డ్ పేరు జసీల్, తర్వాత ప్రీతి ఉంది. ఇద్దరు కాంచీపురం డిస్ట్రిక్ట్ తమిళనాడుకి నేటివ్ ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళు దాదాపు 150 ఆన్లైన్ ఫ్రాడ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. మన తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్న 15 కేసెస్లో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ తెలిసింది. మన సైబర్ డీసీపీ గారు బాగా హార్డ్ వర్క్ చేసి డిటెక్ట్ అంటే ఐడెంటిఫై చేసి అక్యూజ్డ్కి కాంచీపురం నుంచి వాళ్ళకి అంటే ఇది అన్ని నడిపిస్తున్నారు అది తెలిసి మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తం కేసెస్లో వరంగల్ నుంచి 28 lakhs వర్త్ రూపీస్కి ఇది మోసం చేయడం జరిగింది. కానీ మొత్తం కంట్రీలో చూస్తే 15 crore వరకు మోసం వాళ్ళు చేశారు. మొత్తం కంట్రీలో తెలంగాణ నుంచి ఒకటే 4 crore మోసం చేయడం జరిగింది. అట్లా కేసెస్ వాళ్ళ మీద ఉంది. సో ఐ అప్రిషియేట్ ది సైబర్ సెక్యూరిటీ వింగ్, సైబర్ డిఎస్పీ, ఆల్ హిస్ టీమ్ మెంబర్స్ అండ్ లోకల్ పోలీస్ అందరు కలిసి ఈ మంచి పని చేయడం జరిగింది. థ్యాంక్ యూ. రేటింగ్ ఇవ్వమంటారు. రేటింగ్ ఇచ్చినప్పుడు ఆ రేటింగ్ ఇచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పెడితే వాళ్ళు కొన్ని డబ్బులు వేస్తారు. ఇట్లా ఏసీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అక్కడే రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంది. వేరే వాళ్ళు కూడా ఇదే విధంగా చేస్తారు అట్లా లేదు. ఇది ఒక మోడస్ ఆపరెండి ఉంది. మెయిన్గా మీ మాధ్యంతో నా రిక్వెస్ట్ ఉంది అందరు అంటే మన అసెస్మెంట్ పరంగా మోర్ దెన్ 50% విక్టిమ్స్ ఆర్ హైలీ క్వాలిఫైడ్ ఐటీ ప్రొఫెషనల్. మిగిలిన 20% కూడా ప్రైవేట్ బిజినెస్ చేసేవాళ్ళు లేకపోతే చదివిన వాళ్ళు ఉన్నారు. సో ఈ యొక్క కేసులో ఈ యొక్క మోడస్ ఆపరెండిలో మేము చూసాము ఏ విధంగా అంటే ఎంత ఐటీ గురించి మొబైల్ గురించి తెలిసిన వాళ్ళకి వాళ్ళు ట్రాప్ చేస్తారు. సో అవర్ అసెస్మెంట్ ఈజ్ మోర్ ది నాలెడ్జ్ అండ్ మోర్ ది ఇంటరాక్షన్ విత్ ది ప్లాట్ఫామ్. మీకు ఎక్కువ ఇంటరాక్షన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే వాళ్ళు అన్ని చోట్ల నుంచి మీకు మానిటర్ చేసి ఎవరికి ట్రాప్ చేయాలి అది చూస్తున్నారు. సో వేరే కేసెస్లో కూడా ఈ విధంగా మనము సపోజ్ ఒక ఫోన్ చేసి కొన్ని కేసెస్లో మీ రిలేటివ్స్ అక్కడ ఎమర్జెన్సీలో ఉన్నారు, మెడికల్లో ఉన్నారు, లేకపోతే పోలీస్ దగ్గర ఉన్నారు, ఇమీడియట్గా మాకు ఎంత పంపియండి. ఆ విధంగానే వేరే వేరే చోట్ల కూడా ఉంది. మీ డేటా మీ మెటీరియల్ సీజ్ అయింది, మీ మెటీరియల్ బాంబే కస్టమ్ ద్వారా పట్టుకోవడం జరిగింది, మీ ఐ కార్డ్ ఉంది, మీ పెన్ నంబర్ ఉంది, ఇది మీ పెన్ నంబర్ ఉంది, మీరు పంపిస్తేనే మీకు మెటీరియల్ పోతుంది, లేకపోతే ఎక్స్ప్లోసివ్ ఉంది, లేకపోతే ఇది बोयनपल्ली में शातिर चोरों ने BSNL के लाखों रुपए मालियत के केबल को चोरी कर लिया। ये चोर रोड वर्कर्स के मजदूर का भेष बदलकर रात के वक्त जमीन खोदकर BSNL के केबल को चुरा ले गए। पुलिस ने CCTV फुटेज की मदद से इन चोरों को ढूंढ निकाला और इस हैरानकुन चोरी को एक्सपोज किया। पुलिस ने बोयनपल्ली समेत कारखाना, कुशाईगुड़ा, अब्दुल्लापुर मेट में चोरी करने वाली इस गैंग के 14 चोरों को गिरफ्तार किया है, जबकि 3 लोग फरार बताए जा रहे हैं। बोयनपल्ली पुलिस ने प्रेस कॉन्फ्रेंस करते हुए इस केस की तफसील बताई। इक्विपमेंट होता है इंफ्रास्ट्रक्चर में, टावर्स में लगाते हैं, वो वाला केबल वायर का थेफ्ट केस को डिटेक्ट किया है। इसमें 14 अक्यूज पकड़े हैं और भी कुछ अक्यूज अरेस्ट पेंडिंग है, वो अभी हम करेंगे। सो इन लोगों का एमओ बेसिकली ऐसा है कि ये जो लोग इंस्टॉल करते हैं, ये इक्विपमेंट जो इंस्टॉल करते हैं उनको आइडिया रहता है कि कौन सी जगह पे लगा हुआ है ये कॉपर वायर और केबल्स कहाँ लगे हुए हैं। सो वो उसी एरिया में बाकी एसोसिएट्स को लेकर जाके यूजुअली नाइट टाइम में अपने आप को एक गवर्नमेंट एम्प्लॉई या फिर एक वहाँ का टेक्नीशियन जताते हुए
ये कॉपर वायर लेके चले जाते हैं और फिर वो एक 100-200 kg जब कलेक्ट हो जाए तो बाहर मार्केट में बेच देते हैं। तो मतलब उसका जो एक्चुअल वैल्यू अभी हमने प्रॉपर्टी जो दिखाया वो 10 लाख के ऊपर है, बट मार्केट में वो कम में भी बेच देते हैं जितना उनको मिल जाए। तो इसमें ये जो केबल वायर जब ये थेफ्ट हो जाता है तो वो इक्विपमेंट वेस्ट हो जाता है। सो एक्चुअली में नोशनल लॉस जो कंपनी को होता है, टेलीकॉम कंपनीज को होता है, वो करोड़ ऑफ रुपीज़ में चला जाता है। BSNL ने हमें कंप्लेंट दिया था, BSNL एग्जीक्यूटिव ने कंप्लेंट दिया था हमें इस केस में, और कंप्लेंट भी जल्दी दिया उन्होंने, इसीलिए CCTVs के थ्रू 200-300 CCTVs को चेक करते हुए पहले अक्यूज को व्हीकल को प्राइम व्हीकल को आइडेंटिफाइड किया, ऑटो जिसमें वो लेके जा रहे थे केबल, और उसके थ्रू फिर पूरा सारे अक्यूज को आइडेंटिफाई किया है इस केस में। सो हमारा रिक्वेस्ट है सारे टेलीकॉम कंपनीज को कि वो भी अपने इक्विपमेंट्स को रेगुलरली चेक करते रहें। अगर कहीं पे कुछ इस टाइप का थेफ्ट हो तो इमीडिएटली रिपोर्ट करें, क्योंकि इसमें डिले होने की वजह से एविडेंस लॉस हो जाता है और फिर डिटेक्शन गेट्स वेरी डिफिकल्ट। सो नॉर्थ जोन पुलिस की तरफ से आई वुड लाइक टू अप्रिशिएट दी एफर्ट्स जो हमारे बोनपल्ली पुलिस टीम ने, DI सरदार और SHO नारायण रेड्डी, ACP बेगमपेट, इन्होंने जो एफर्ट्स दिखाए हैं। और इतना बड़ा आई थिंक रिसेंट टाइम्स में सबसे बड़ा एप्रीहेंशन है ये ऑफ कॉपर, मतलब इस टाइप का केबल वायर थेफ्ट जो यूजुअली अनडिटेक्टेड हो जाते हैं, बट दिस इज वन ऑफ द बिगेस्ट कैच जो इस साल का। सिकंदराबाद के इलाके अलवाल PS लिमिट्स की श्री साई नगर कॉलोनी में वाक़ एक गोदाम में रहने वाले अफराद की जानिब से गांजे का इस्तेमाल करके हंगामा करने की शिकायत सामने आई है। कॉलोनी के रिहायशियों ने शिकायत करते हुए कहा कि गोदाम में रहने वाले ये नौजवान न सिर्फ गांजा पीकर बरहन हालत में इधर उधर घूमते हैं, बल्कि गैर अखलाकी हरकत भी करते हैं, जिससे कॉलोनी वालों खासतौर पर खवातीन को शदीद मुश्किलात का सामना करना पड़ रहा है। कॉलोनी वालों ने बताया कि इन अफराद के खिलाफ पुलिस को शिकायत की गई है और पुलिस से अपील है कि वो इस जानिब फौरी तवज्जो दे और मुनासिब कार्रवाई करे। सर मेरी बात अजीत भाई, तुम लेके हमको बोल रहे हो, मेरे को देखो कितना अच्छा बात कर, क्यों ऐसा कर रहा है बोल सर, गाली दे रहा, ये बात है क्या? उसको मारने का आ रहा, बोल के मारो को भूत आगो के मार मैं ये बोल रहा है ये बंदा। बंद कर इसको यार। हेलो ना ऐसा गिरा तो आज ये फिर यार मुलाकात आ गए बोल तो और ज्ञान मस्ती विचार कीमती सारा ने मिलकर तीनों ने। Jamiatul Muflihat and Falah group of schools are now accepting admissions for 2024-25 academic year with branches in Kottapet, Balapur, Sharif Nagar and Kishanbagh. We offer exclusive education for boys and girls separately along with day cum residential facilities. From nursery to grade 10, we provide both English medium and Urdu medium education with Islamic studies, Nazira, Hifz, Diniyat and Alimiyat, Fazilat and Tadrib also. Don't miss out on securing the best education for your child, both in this world and the hereafter. Enroll now to guarantee your child's seat and avoid last-minute rush as the seats are limited.